హైదరాబాద్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. బుధవారం అర్ధరాత్రి నుంచే క్రైస్తవ సోదరులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించడంతో పండగ వాతావరణం నెలకొంది. చారిత్రక సిఎస్ఐ చర్చితో పాటు గ్లోరియస్ నిర్మల హృదయ చర్చిలో భక్తులతో కిక్కిరిసిపోయాయి. చిన్న పెద్ద తేడా లేకుండా నూతన వస్త్రాలు ధరించి ప్రార్థనలో పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రంలో రైతు గుండెపోటుతో మరణించడం బాధాకరమని కేటీఆర్ పేర్కొన్నారు. గద్వాల్ జిల్లా కల్వకుంట్ల మొక్కజొన్న కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదే. 4 రోజులుగా పడిగాపులు కాస్తున్న పంట కొనకుండా నిండు ప్రాణాన్ని కాంగ్రెస్ బలికొంది అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉదాసీనత వల్ల మనకు రావాల్సిన వాటా రాకుండా పోయిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ పాలమూరుకు ఎందుకు నిధులు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసీఆర్ హరీష్ రావుల ఉదాసీనత వల్లే ముమ్మాటికి తెలంగాణకు నష్టం వాటిల్లిందన్నారు. తాను ఎవరో నడిపిస్తే నడిచే వ్యక్తిని కానని, తెలంగాణ ప్రజల బాణాన్ని అని కల్వకుంట్ల కవిత అన్నారు. తనను ఆపరేట్ చేసే అంత సీను ఎవరికి లేదని తెలిపారు. 2029 ఎన్నికల్లో లక్ష్యంగా ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నట్లు వివరించారు. భువనగిరిలో జాగృతి జనబాట కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను కేసీఆర్ కుటుంబం మీదకు రేవంత్ బదిలిన బాణం కవిత అని ప్రత్యర్థులు అంటున్నారు అని మీడియా ప్రశ్నించగా పై విధంగా సమాధానమిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో చిన్నారులు, వృద్ధులను బయటకు తీసుకువెళ్లొద్దని సూచిస్తున్నారు.